కీర్తనలు 139వ కీర్తన. ఈ ఉదయకాలము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. 139వ కీర్తన 13 నుంచి 16 వరకు ఏర్పాటు చేసుకున్నామండి. దీంట్లో 14వ వచనము మొదటి భాగాన్ని ఒకసారి చదువుతాను. 139:14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవుని వాక్యాన్ని దీవించుగాక. ఈ యొక్క వాక్య భాగానికి శిల్పి నిర్మాణకుడైన దేవుడు అని పేరు పెట్టుకున్న శిల్పి. చక్కటి పాటలు, దాన్ని సరిపోయినటువంటి పాటలు ఎంత బాగా పాడారు. పాట పాడుతుంటేనే దేవా నీకు వందనాలు, అంత గొప్ప దేవుడు కదా నీవు. పోయిన వారము తమ్ముడు వినయ్ ఈ వాక్యాన్ని చెప్పాడు కదండి. ఈ వాక్యాన్ని 139వ కీర్తనలు అన్నిట్లో చాలా గొప్పది. చాలా భక్తులందరూ ఆ యొక్క 139వ కీర్తన ధ్యానించి ఉన్నారు. అది ఎన్నిసార్లు ధ్యానిస్తున్నా దాంట్లో బలము, శక్తి ఉంది. అందుకనే నేను ఏర్పాటు చేసుకున్నా. పోయిన వారం నువ్వు చెప్పావని తెలియటం లేదు. దానికి ముందు నేను ధ్యానిస్తుంటే 139వ కీర్తనలో సరే కొన్ని ముఖ్యమైన భాగాలు మాటలు చెప్తే బాగుంటుందని పోయిన వారం వినయ్ చెప్పాడు కదండి. అయితే 1855వ సంవత్సరంలో చార్ల్స్ స్పర్జన్ గారు ఉన్నారు కదండి, గొప్ప ప్రసంగికుడు. ఆయన ఈ యొక్క వాక్యం చెప్తున్నాడంట. అప్పుడు ఆయన వయసు 21 సంవత్సరాలు. నీ వయసు ఎంతనైనా అడగకూడదులే. ఓకే, దగ్గర దానికి ఒక 5 సంవత్సరాలు యాడ్ చేసుకుందామా. ఆ సమయం అంటే ఈ యొక్క కీర్తన ఎన్నిసార్లు ధ్యానించినప్పటికీ దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క వాక్య భాగము డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని గురించినటువంటి చక్కటి సిద్ధాంతం. దేవుడు ఎవరో ఆయన ప్రసంగం చేస్తూ బహుశా పరిచయ మాటలేమో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ భూమి మీద మానవులు జ్ఞానవంతులుగా చాలా చలమణి అవుతున్నారు. ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్స్లో ఈ రోజున ఏ సబ్జెక్ట్ చూసినా దాంట్లో పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్ చేసి పడేస్తారు కదా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఒక్కొక్క భాగాన్ని తీసుకొని దాన్ని బాగా ధ్యానించి ఉన్నత చదువుకున్నటువంటి వారిని డాక్టర్స్ అని పిలుస్తుంటారు. చాలామంది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మనసులో ఎలా ఉంటుందో తెలిసిన, అబ్బా నాకు అన్నీ తెలుసు అనుకుంటారంట. డాక్టర్ గారండి, ప్రొఫెసర్ గారా, ప్రొఫెసర్ అన్నీ తెలుసు అనుకుంటారంట. కొన్నిసార్లు ఏమైపోతుందంటే గర్వం వచ్చేస్తుందంట. ఎవరనుకుంటున్నావు దాని ముందు? అరే నేను ఒకసారి ఒక ఆమె గురించి నేను ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆమె డాక్టర్ కాకుండా ప్రోగ్రామ్ షీట్లో డాక్టర్ కూడా ఆమె జస్ట్ మిస్సెస్ అని పెట్టా. సార్ నేను డాక్టర్ని సార్ పెట్టండి సార్ దాని మీద. అమ్మ పొరపాటు అయిందమ్మా, పెట్టలేదమ్మా, డాక్టర్ సో అండ్ సో అని చెప్పటం. అంటే ఈ భూమి మీద కొంత నేర్చుకున్న తర్వాత మానవుడు ఏమనుకుంటే నాకు అంతా తెలుసా. ఆయన ఎంత బాగా వాక్యం చెప్పేవాడు అంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ మహారాణి కూడా ముసుగు వేసిన వచ్చి వాక్యము వినేటటువంటిది. అంతగా దేవుని చేత ప్రేరేపించబడినవాడు ఆయన. ఈ యొక్క మాటలు చెప్తూ ఆయన యాడ్ చేసింది ఏంటంటే, అయితే దేవుని గురించి దైవగ్రంథమైన బైబిల్ని చదివినప్పుడు, మరి ముఖ్యంగా దేవుని గురించి ధ్యానించినప్పుడు మనకు కలిగేది గర్వం కాదు, దీనత్వము. ఎంత మంచి మాట తీసుకొచ్చాడు. ఈ లోకస్తులంతా చదువుతుంటే గొప్ప అనుకుంటుంటే, దేవుని వాక్యం చదివే కొలది, దాన్ని ధ్యానించే కొలది, దేవుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకునే కొలది మనిషి తగ్గిపోతాడంట. అమ్మా నువ్వు అంత పెద్దవాడని. దావీదు మహారాజు కూడా ఈ కీర్తనలు చాలా వాటిల్లోన బాహ్య సృష్టిని చూచి ఎన్నోసార్లు వివరించాడు కదండి. బాహ్య సృష్టి కళ్ళతో, ఈ శరీరం కాకుండా కళ్ళతో చూసే దాంట్లో ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. కీర్తన 19:1-2. ఇంకొకటి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. అక్కడంతా ఆ బాహ్యంగా కనబడేటటువంటి దాన్ని చూచి
ఎంత గొప్పవాడువయ్యా నువ్వు, ఇదంతా సృష్టించినావు కదా, ఎంత గొప్పవాడువయ్యా. ఒక దగ్గర అంటాడు కదా, నువ్వు ఇంత పెద్దది సృష్టిస్తే మానవుడు ఏ పాటి వాడయ్యా అని ఒక దగ్గర చెప్తూ వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడేమో బాహ్య సృష్టి, ఇదేమో లోపల సృష్టి. అంటే తన లోపల ఉన్నటువంటి దాన్ని దేవుడు ఎలాగా ఆయనకు బయలుపరిచాడో నాకు అర్థం కావటంలే. అప్పుడు ఎంత సైన్స్ ఉందండి. ఇప్పుడు మన శరీరంలో ఏముందో మనం చూసుకోవటానికి మనకు కాదు కదా, మరి దేవుని ఆత్మచేత ఆయన రాయబడినటువంటి వాడు. అందుకనే ఈ 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ యొక్క సృష్టి విధానము అది బహు గొప్పదిగా ప్రతి ఒక్క బోధకుడు చెప్తున్నాడు. ఎందుకంటే బయట సృష్టించినటువంటి సృష్టి వేరే, కానీ దేవుడు మానవుడిని సృష్టించిన మట్టుకు అది శ్రేష్టమైనదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నేను పిండమున 16వ వచనము కొంచెం ముందు వెనకాల పోస్తాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇదా కూడా బిడ్డలు ఆ మాట చెప్పారు. నేను పిండమునై ఉంటుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎట్లా చూస్తామండి? ఆడు మనకి రిపోర్ట్ ఇచ్చినా కానీ హాస్పిటల్లో అయ్యా చెప్పయ్యా ఎక్కడ ఏంటి అది అనేది మాకు అర్థం కూడా కాదు కదా. నేను పిండమునై ఉంటుండగా ఆయన కన్నులు చూచాను. మన కన్నులు ఎట్లా చూస్తాయండి? ఒక తల్లి బయటికి పోతా ఉందంట, చిన్న కొడుకుని చూసి, అరే పొయ్యి మీద పాలు ఉన్నాయరా కొంచెం గమనించు, పిల్లి కూడా వస్తుంది, కొంచెం జాగ్రత్త అంటే వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చింది, అరే పాలు లేవురా చూడమన్నాను కదా. అవునమ్మా చూశానమ్మా, చూస్తుంటే పిల్లి తాగిపోయిందమ్మా అన్నాడంట. నేను చెప్పింది ఏందిరా, చూడమంటే అది వచ్చి పాలు తాగకుండా చూడమన్నాను కానీ చూడమంటే అదే చూసేది. అబ్బా ఎంత తెలివి కదా, ఒక్కోసారి ఎంత జ్ఞానం ఇచ్చాడు. చూడమన్నా కూడా చూశానంట, అదే చూసేది. నిజమే, మన యొక్క కళ్ళు కూడా ఈ లోకమంతా అట్లా చూస్తుంది, మనకి పట్టినట్టుగా చూసేది మన కళ్ళు. ఇక్కడ దేవుని యొక్క కళ్ళు నేను పిండమునై ఉంటుండగా చూసింది. చాలా కష్టమండి. చిన్నపిల్లప్పుడు చాలామంది వస్తారు, ఇప్పుడు అంకుల్ నా స్కూలు డేస్లో మా ఫోటో నన్ను గుర్తుపట్టు అంటారు. ఏడ గుర్తుపడుతున్నామమ్మా? ఇప్పుడుండే దానికి ఎంత తేడా ఉంటుంది. కానీ పిండమునై ఉంటుండగా ఆయన నన్ను చూచాను. ఎప్పుడైనా గమనించినామండి దాని గురించి వివరణ ఏముందంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. రహస్య స్థలము, దేవుని యొక్క చెప్పినటువంటి స్థలం రహస్య స్థలం అయితే ఎవరిని చూడటానికి వీలు కాదు, చేత కాదు. చూస్తారా ఎవరన్నా? తర్వాత భూమి యొక్క అగాధ స్థలములలో, భూమి యొక్క అగాధ స్థలంలో ఎవడని పోగలడండి? పోగలడా? మనిషి పోగలడా? ఒకసారి ఆ యొక్క షిప్ని చూడటానికని వెళ్ళింది ఒకటి లోపలికి చూపించడానికి. అదేమైందో కానీ అది ఎక్కడి నుంచి లీక్ అయిందో కానీ ఓపెన్ అయ్యేసరికి క్రష్ అయింది. అంటే క్రష్ అయిపోతే మనిషి కనబడ్డ అసలుకి. అందుకని ఇప్పుడు షిప్లో పోయేటప్పుడు చచ్చిపోతే వాడిని పాతి పెట్టేది ఏంటంటే గొంతుకు నడుముకు పెద్ద రాయి కట్టి వేసేస్తారు, అది లాక్కోపోతుంది కింద వరకు. అంత పోయే లోపల అయిపోద్ది లేని సంగతి, రీచ్ కాలేదు. అంటే మనిషి రీచ్ కాలేనటువంటి ప్లేస్. అయితే ఈ రెండింటికి అర్థము ఏంటి తెలుసా? తల్లి గర్భము, రహస్య స్థలము, తర్వాత భూమి అగాధ స్థలాన్ని వర్ణించడానికి చెప్పినటువంటి మాటలు తల్లి గర్భము. తల్లి ఆ గర్భంలో ఎవరు చూడలేదు, నేను చూస్తా. మీ చేత కాదు, నేను చూస్తాను. నా ఎముకలన్నీ ఏమంటున్నాడు ఇక్కడ? నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. అబ్బబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. దాన్ని గర్భం గురించి ఇప్పుడు కొంచెం సైన్స్ వచ్చింది కాబట్టి దాన్ని బాగా పరీక్షించి చెప్తున్నాడు కాబట్టి, వాళ్ళు ఆ గర్భంలో ఎంతకాలంలో ఒక బిడ్డ తయారవుతాడంటే 40 వారాల్లో ఒక బిడ్డ తయారవుతాడు.
ఈ 40 వారాలు మ్యాక్సిమం టైం. 9 సంవత్సరాల తర్వాత ఒక వారము, ఇంకొక 10 రోజుల దాకా మనిషి తల్లి గర్భంలో ఉంటాడు. దాంతో లెక్కేస్తే 40 వారాలు. ఆ తర్వాత 3 వారాలకి గుండె కొట్టుకునే స్టార్ట్ అవుద్దంట. అది నేను చూస్తున్నప్పుడు దేవా, ఆ సమయంలో ఆదంలో ఏం చేశాడు? ఆయనలోనికి ఆయన ఊదినట్టుగా చూసి ప్రాణం అవుతుంది. మూడో వారం పూర్తయినప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది. ఆ పిండం చూస్తూ ఉన్నాడు. అది 14 వారాలకి కళ్ళు తెరుస్తాయంట. అమ్మా, ఏం చేసావా ఇవన్నీ? ఏం చేస్తున్నాడు దేవుడు? చూస్తూ ఊరుకుంటం లేదు. దేవుడు తన యొక్క పని చేస్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను అని చేతులు అంట. అది ఎక్కడుందంటే కీర్తన 119:73. ఇంకొకటి యోబు 8:10-8లో కూడా, నీ హస్తంలో నాకు అవయములను నిర్మాణం చేసి నన్ను రూపించి ఉండెను. నన్ను రూపించినాయ్యా. యోబు ఎక్కడ వాడండి? 11వ అధ్యాయంలో ఉంటాడు. చాలా అక్కడ దేవుడు ఆయనకు తెలియచేసింది. దేవుడు తన చేతులతో, అంటే చూసేవాడు కాదు, మనలాగా ఇందాక పాలు చూసినోళ్ళలాగా కాదు చూసేది. ఆయన చూసేవాడు కాదు, చేసేవాడుగా ఉన్నాడు. దేవా, నేను అక్కడే అనుకున్నాను, ఇక్కడ కూడా చేస్తున్నావా? దేవుడు ఆ తల్లి గర్భంలో నువ్వు నేను ఉంటుండగా చూస్తున్నటువంటి వాడు. ఈ యొక్క విషయాలు చూస్తుంటే మనిషి అర్థం కావట్లేదు. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ చూస్తే నాకు అర్థమే కాలే. 106 ఎముకలు కదండి, ఆ ఎముకలన్నీ కనబడినట్టాయి ఆయనకి. తర్వాత ఇంకా విషయాలు ఏంటంటే, ఇంకా బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ఎన్నో చెప్తున్నారు సైంటిస్ట్. ఊరికి చదువుతాను, నాకు అర్థం కాలేదు, మీకు చదువుతాను. అదేంటంటే, మన యొక్క బ్లడ్ వెజల్స్ పొడవు ఎంతుందంటే భూమిది 60,000 మైళ్ళు అంట. 60,000 మైళ్ళు అంటే సుమారు దగ్గర 1,00,000 మైళ్ళు, 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది. అవునా? తర్వాత నర్వ్ ఫైబర్ అంట 10,000 మైల్స్ అంట మన బాడీలో దాన్ని చూస్తే. ఇంకోటి, మొత్తానికి ఈ యొక్క శరీరంలో మనకున్న సెల్స్ 100 ట్రిలియన్ అంట. ఇంకా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దేవా క్షమించి దేవా, ఇంకా అక్కడికన్నా నేను పోలేను. ఇవన్నీ ఆ చిన్న పిండంలో నుండి దేవుడు తయారు చేసుకుంటా, ఎదిగింప చేసుకుంటా వస్తున్నాడంటే ఏమని చెప్పాలి? సెల్యూట్ కొట్టాలా? సృష్టినంతా నువ్వు సృష్టించింది వేరే, అయితే నువ్వు నన్ను సృష్టించినటువంటి విధానం ఎంత గొప్పగా ఉందో. విచిత్రముగా నిర్మింపబడిన నాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నదే. దేవా నీకు స్తోత్రాలు. అందుకని దేవుని యొక్క వాక్యం కీర్తనలో చదువుతాను, నేను ఎక్కువ పోవటం లేదు. ఎందుకంటే కీర్తనలు 8:5, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసావంటే నెక్స్ట్ గాడ్. దేవుని తర్వాత దేవుడు నువ్వు మనిషే. దేవుని కన్నా అట్లా ఏ సృష్టి లేదనుకని చెప్పాడా? నా తర్వాత ఈ సృష్టి అని చెప్పాడా? ఇవన్నీ మార్చేస్తాను. ఈ భూమి అని చెప్పాడా? కాల్చి పడేస్తాను నేను ఇవి. కొత్త భూమి, కొత్త ఆకాశం తయారు చేస్తాను అంటున్నాడు. మనిషిని అయితే నాకన్నా కొంచెం తక్కువ వాడుగా చేశాడు. బాబా, నీవు నరపుత్రుని దర్శించక వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. వానికి కిరీటం ధరించేసి మహిమా ప్రభావములతో. నిజమే, అది ఒక రోజున మనం మరి స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకండి ఇంత పెద్ద సృష్టి చూసిన తర్వాత 8:6లో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఒకసారి గమనించుకో, నువ్వు ఎవరో. ఇంత పెద్ద సృష్టి నీకు అర్థం కాదు, చూడలేవు. పోనీ నీ గురించి ఆలోచన చేసావా? ఈ రీతిగా నువ్వు సృష్టింపడ్డావు. ఆయన కన్నులు నిన్ను చూచను, తల్లిదండ్రులు కూడా చూడలేదు, మరి ఆయన చూచాను. అంతేకాదు, ఇంకొక మాట నేను చూస్తే అర్థం కాలేదు, చూసి ముగిచేస్తున్నా ఈరోజు. 139:16లో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే. నీవు భూమి మీద ఆ తల్లి గర్భంలో ఇంకా నువ్వు స్టార్ట్ కాలేదు. అదనమాట. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నయో నీ గ్రంథములో లిఖితములాయను. ఇది ఒకసారి మెన్షన్ చేసి ఉంటుంది దగ్గర. అంటే ఇక్కడే కాదయ్యా, ఈ భూమి మీద వచ్చినప్పుడే కాదు, దానికి ముందు నేను నిన్ను ఎరిగి ఉన్నాను, మీ దినాలంతా లెక్క చేసి ఉన్నాను. చాలదా? నీ తల్లిదండ్రులు నేను జ్ఞాపకం పెట్టుకోలేరు.
నీ భర్త నిన్ను జ్ఞాపకం పెట్టుకోలేడు, నీ భార్య నిన్ను జ్ఞాపకం పెట్టుకోలేదు, చివరికి నీ పిల్లలు కూడా నేను గుర్తు చేసుకోరు. మరి మన దేవుడు ఈ భూమి మీద మనం రాకముందే ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఆయన మనసులో మనం ఉండి మన దినములన్నీ ఈరోజే కాదు, మన ఎన్ని రోజులు లాస్ట్ డే కూడా తెలుసాను, బర్త్డే, డెత్ డే అంతవరకు దేవుడు చేసేవాడు. అక్కడికి ఇచ్చిపెట్టేశాడా? ఇంకొక నిర్ణయం మనందరికి ఇచ్చాడు. నేను నిన్ను హెచ్చించాను, ఇంకా నాతో పాటు కూర్చోబెట్టబోతున్నాను. తిరిగి నేను రెండో రాకడలో వస్తున్నాను, నేను నిన్ను నాతో పాటు తీసుకుపోతున్నాడు. చాలతా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, ఈ మాటలు చెప్పిన తర్వాత ఏం రావాలండి? గర్వం రావాలా? దీనత్వం రావాలా? చార్లెస్ స్పర్జన్ గారు ఎంత ఆలోచన చేశాడు. దేవా, నన్ను ఈ సృష్టి కన్నా మరి ఎక్కువగా నీ యొక్క చేతులతో నువ్వు చూస్తూ నన్ను తయారు చేసావే, నీకన్నా కొంచెమే తక్కువ వాడిగా చేస్తేవే, నాకు దయా కిరీటాన్ని పెట్టావు, మహిమ కిరీటాన్ని పెట్టావు. దేవా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఏ పాటి వాడనయ్యా? ఇంత సృష్టిలో ఏ పాటి వాడిని కాదు, నీ ముందు నేను ఏ పాటి వాడిని, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి గర్వం తీసివేసి నీ యొక్క వాక్యానుసారంగా నేను జీవించడానికి సహాయం దయచేయి దేవా. అయితే మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి వందనాలు. ఒక రోజున భవిష్యత్తులో నాకు పెట్టినటువంటి ఆ గొప్ప నిరీక్షణ బట్టి మరోసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అన్నటువంటి యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందామా? సమయం తీసుకుందామండి. దేవుడు మనకి అంతగా ప్రత్యేకించుకొని ఈ యొక్క సృష్టి మీద గొప్పగా చేసి ఒక రోజున ఆయనతో పాటు కూడా కూర్చొని పెట్టడానికి సిద్ధపరుస్తున్నటువంటి దేవుని బట్టి, ఆ రక్షణ మనందరికీ ఉంది కాబట్టి, మనం భవిష్యత్తు కూడా సంబంధించిన వారం కాబట్టి మరోసారి దేవుని వైపు చూచి దేవుని ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందామండి. సమయం ఇవ్వబడుతుంది.